चिंतन यहाँ पर भी और पीछे भी है, यहाँ पर भी पीछे भी है, हम ले लेंगे, आप ले लीजिए। ఆహ్వానించండి. ఈ ఆలోచన పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు కార్యాచరణ తీసుకోండి. మా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అంచనా వేసుకొని అంచనాలు ప్రభుత్వానికి ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ పోవడానికి నేను పడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటున్నాను తెలియజేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది. ఈరోజు ఈ సమాజంలో అశాంతి, అసూయ, రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మన అందరికీ కూడా. అది వ్యక్తులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి ఆలోచనను పెంపొందించడం, సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితులు. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి దేశజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి, దేశానికి ఇప్పుడు అవసరం, అత్యవసరం. ఎందుకంటే ఒక రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో, దేశంలో ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా, మన మధ్యలో స్పర్ధలు పెంచే విధంగా వాతావరణమే కలుషితమవుతున్నది. ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము. దీన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. దీన్ని సమాజానికి చేరవేసేదానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా, రాష్ట్ర ప్రభుత్వ తరఫున, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది. ఇందులో చాలా విధులు, మేధావులు, పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరితో పేర్లతో పరిచయం ఉన్న, కొందరితో వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారందరికీ నా సూచన ఒకటి, ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. ఎలాంటి పేసజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ఏ కార్యక్రమం శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలుపుతే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చేయాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు రాజ్యం ఉంది, అధికారం ఉంది, వీటన్నిటిని కాదని 29 సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి, శాంతిని బోధించాలి, సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచన కొన్ని గౌతమ బుద్ధుడు జరిగిన జ్ఞానోదయంతో దయా విహారంలో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా 2,500 సంవత్సరాలైన ఇది ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి. ఇక్కడున్న కిడ్స్, ఇక్కడున్న కాంట్రిబ్యూషన్, గవర్నమెంట్ విద్యా కాంట్రిబ్యూషన్, మొట్టమొదట ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వహణ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ క్షేత్రము నా పూర్వ పార్లమెంటు నియోజకవర్గం. చాలా సందర్భాలలో ఇక్కడికి రావాలనుకున్నాను, రాలేకపోయినా ఈరోజు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇక్కడికి వచ్చే వరకు అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చిన
ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప క్షేత్రాన్ని దర్శించడము సందర్శించడం అని చెప్పి ఒక అనుభూతి కలిగే విధంగా దీన్ని నిర్మించడమే కాకుండా నిర్వహించుతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. నిర్వహణ అనేది ఒక గొప్ప కమిట్మెంట్. నిర్మించడం అనేది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. 10 రూపాయలు ఖర్చు పెడితే కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ నాట్ దట్ బిగ్ డీల్. బట్ మెయింటైన్ చేయడము వీటిని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడికి వచ్చి ఈ వాతావరణము ఇవన్నీ చూసిన తర్వాత చాలా గొప్ప అనుభూతి. ఒక వ్యక్తి